Good morning, everyone. Today we are discussing two important editorials that were appeared on Hindu newspaper dated 2nd Feb 2021. సో చాలా ఎడిటోరియల్స్ అనేవి ముఖ్యంగా ఈరోజు చాలా ఎడిటోరియల్స్ ఎక్కువ రావడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఎడిటోరియల్స్ వర్ ఆన్ బడ్జెట్. సో బడ్జెట్ అనాలిసిస్ ఏదైతే మనకి యూనియన్ మినిస్ట్రీ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నేను ఎప్పుడైతే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారో సో ఆ బడ్జెట్ యొక్క అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాని గురించి చాలా ఎడిటోరియల్స్ రావడం అనేది జరిగింది. ఐ ఫైండ్ టూ ఎడిటోరియల్స్ విచ్ వర్ మోర్ రిలవెంట్ టు అవర్ యూపీఎస్సీ అండ్ దాంతోపాటు వెరీ డీటెయిల్డ్గా ఉన్నాయని చెప్పి నేను చూస్ చేసుకున్నాను. లెట్స్ డిస్కస్ దీస్ టూ ఎడిటోరియల్స్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. రైట్, సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఎడిటోరియల్. ద ఫస్ట్ ఎడిటోరియల్ ఏంటి అంటే, డిస్పైట్ సమ్ హిట్స్ ద బడ్జెట్ హ్యాస్ క్రూషియల్ మిస్సెస్. అండ్ ద ఆథర్ ఈజ్ బి నాగరాజ్. హీ ఈజ్ వర్కింగ్ విత్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ తిరువనంతపురం, కేరళ. సో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ తిరువనంతపురం, కేరళలో ఈయన వర్క్ చేస్తూ ఉన్నారు. హీ కేమ్ అప్ విత్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండి. ఆఫ్ కోర్స్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది బడ్జెట్ గురించి మాట్లాడుతుంది. కానీ బడ్జెట్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో, క్రూషియల్ మిస్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈయన మాట్లాడడం అనేది జరిగింది. సింపుల్గా చెప్పాలంటే హీ ఈజ్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఏ బడ్జెట్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఓవర్ ద నెక్స్ట్ ఇయర్. సో ఆ మొత్తం అంతటిని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ పాయింటెడ్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే జనాలకి అంటే ప్రజలకు ఉపయోగపడేవి బడ్జెట్లో ఏది ఇంక్లూడ్ చేశారో వాటిని చెప్పారమ్మా. అండ్ ఇష్యూస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కోట్ చేయడం అనేది జరిగింది. నౌ లెట్ us డిస్కస్ వన్ బై వన్, ఈచ్ వన్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇన్ ద ఇంట్రడక్షన్ హీ హ్యాస్ గివెన్ ద డెఫినిషన్ ఆఫ్ ద బడ్జెట్. సో అకార్డింగ్ టు ద ఆథర్, ద బడ్జెట్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఈజ్ ద గవర్నమెంట్స్ టెంటేటివ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్. అంతే కదా, గవర్నమెంట్ యొక్క ఆదాయము దాంతోపాటు వ్యయము తెలిపేటటువంటి ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బడ్జెట్ అంటాం. అండ్ ఇట్స్ బ్రాడెస్ట్గా మాట్లాడుకుంటే ద బడ్జెట్ ఈజ్ పియస్ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ పాలసీ అండ్ ఐడియాలజికల్ ఇంటెన్షన్స్. మనం ఇంకా బ్రాడ్గా మాట్లాడుకుంటే, జస్ట్ సింపుల్గా మాట్లాడుకుంటే ఏంటి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. బట్ బ్రాడ్గా మాట్లాడుకుంటే గవర్నమెంట్ యొక్క ఐడియాలజీ, లేకపోతే గవర్నమెంట్ యొక్క పాలసీ, గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్, వీటన్నిటి బడ్జెట్ అనేది డీటెయిల్డ్గా ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో ద గవర్నమెంట్ స్టేట్మెంట్ ఆఫ్ హౌ ఇట్ సీక్స్ టు ట్యాకిల్ ద ఇమీడియట్ పొలిటికల్ అండ్ ఎకనామికల్ ఛాలెంజెస్. గవర్నమెంట్స్ హ్యావ్ పొలిటికల్ ఛాలెంజెస్, ఎలక్టోరల్ ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో దాంతోపాటు ఎకనామిక్ ఛాలెంజెస్, ఆర్థిక సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ఫ్రేమ్వర్క్, ఒక ప్లాన్ అండ్ ఒక పాలసీ ఏంటి అంటే దట్ ఈస్ బడ్జెట్. ఇఫ్ యూ టాక్ అబౌట్ బడ్జెట్ ఇన్ ఎ బ్రాడ్ వే, దట్ ఈస్ వాట్ ద ఆథర్ ఈస్ సెయింగ్. సింపుల్. నెక్స్ట్ చూడండి. సో ద అదర్ ఈజ్ కోటింగ్ ద ప్లైట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఇండియా యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో, ఇండియా యొక్క ప్రాబ్లం ఇప్పుడు ఎలాంటి ఎకనామిక్ స్టాగ్నేషన్లో కూరుకుపోయిందో, ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది, రైట్. సో దాని గురించి మొదట మన ఆథర్ అనే ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఏంటి ఈయన మాట్లాడారు, ఇండియాస్ మేజర్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే, మన జీడిపి ఏదైతే ఉంటుందో జీడిపి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిక్లైన్ బై 7.7%. మొత్తం ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 7.7% ఎక్స్పెక్టెడ్ అంటే డిక్లైన్ అవుతుంది అని చెప్పి. అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్స్ కూడా తలసరి ఆదాయాలు కూడా 8.7% తగ్గిపోవడం అనేది జరిగింది. మ్యాసివ్ జాబ్ లాసెస్, హౌస్ హోల్డ్ లైవ్లీహుడ్ లాసెస్, ఇవన్నింటినీ ఆథర్ కోట్ చేయడం అనేది జరిగింది. అన్లైక్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకనామిక్స్, ఇండియాస్ రెస్పాన్స్ టు అడ్రస్ ద డిస్ట్రెస్ ఆఫ్ ద మాసెస్ హ్యాస్ బిన్ మెగర్. అంటే వెరీ లోగా ఉండడం అనేది జరిగింది. సో చాలా ఎమర్జింగ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, త్వరగా ఈ ఆర్థిక సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవాలి, త్వరగా ఎకనామిక్ స్ట్రెస్సెస్ని ఫైట్ చేయాలి, అండ్ వీ షుడ్ విన్ ఓవర్ దిస్ ఎకనామిక్ స్టాగ్నేషన్, రైట్, దిస్ ఎకనామిక్ డిస్రప్షన్. దాని మీద మనం విజయం సాధించాలని చెప్పి చాలామంది అప్రోచ్ అనేది అలా ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియా యొక్క రెస్పాన్స్ మాత్రం చాలా వీక్గా ఉంది, చాలా లోగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఫాల్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ద డిక్లైన్ రియల్ వేజెస్, ఎంప్లాయ్మెంట్ పడిపోయింది, దాంతోపాటు రియల్ వేజెస్ పడిపోయినాయి, శాలరీస్ పడిపోయినాయి. నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ పావర్టీ, పేదరికంలోకి చాలా పీపుల్ మెల్లగా జారుకుంటున్నారు. సో ప్రొటెక్టెడ్ రైజ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ అండర్ నరిష్డ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాల్ న్యూట్రిషన్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో దీస్ వర్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని హిట్స్ కూడా చెప్పారండి. చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రపోజల్, దీని గురించి ఇలా మాట్లాడుతూ ఒక మాట అన్నారు.
Given the context, the present budget's focus on stepping up public investment by 34.5% in the coming fiscal year is a welcome sign. So, what do you mean by public investment? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే సపోజ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఏదో ఒకటి కడతా ఉందనుకోండి గవర్నమెంట్, అదేమైనా ఒక డ్యామ్ కానీ కడుతూ ఉందనుకోండి, ఎవరిని ఎంప్లాయ్ చేస్తుంది? ప్రజలనే కదా ఎంప్లాయ్ చేస్తుంది. సో దట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంతోపాటు ప్రజల్లో ఏం పెరుగుతుంది, వాళ్ళ తాలూకా శాలరీస్ పెరుగుతాయి, స్పెండింగ్ పెరుగుతుంది, స్పెండింగ్ పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరగడం వల్ల ఎకానమీ అనేది కుదుట పడుతుంది. సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెంచడం వల్ల, ముఖ్యంగా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెంచుతారు అంటే టు ఇన్ఫ్యూజ్ మనీ ఇన్ ద ఎకానమీ, మనీ ఇన్ టు ద ఎకానమీ, ఎకానమీలోకి మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికి ఈ పబ్లిక్ స్పెండింగ్ అనేది పెంచుతారు. సో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలనే ఉద్దేశంతో పబ్లిక్ స్పెండింగ్ పెంచుతారు. సో పబ్లిక్ స్పెండింగ్ 34.5% ఏకంగా పెంచాలనుకోవడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయమే అని చెప్పి మన తాలూకా ఆధార్ చెప్తా ఉన్నాయి జరిగేది. అండ్ స్టేట్స్ ఆర్ ఎలోడ్ ఏ హయ్యర్ ఫిజికల్ డెఫిసిట్ ఇఫ్ ద ఎక్స్పెండిచర్ అజ్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈయన ఏం చెప్పారు అంటే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పు చేసేటటువంటి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే, డెఫిసిట్ అంటే ఏంటి, వాళ్ళ తాలూకా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ కంటే అప్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో దే ఆర్ ఎలోడ్ ఏ హయ్యర్ ఫిజికల్ డెఫిసిట్. కాస్త ఫిజికల్ డెఫిసిట్ పెంచుకోవడానికి కూడా, అంటే అప్పు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారంట. కానీ అప్పు చేసుకునే డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ దట్ క్రియేట్స్ ఎసెట్స్. ఎసెట్ క్రియేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అంటే ఒక బిల్డింగ్ కట్టడం కానీ, లేకపోతే ఒక డ్యామ్ కట్టడం కానీ, లేకపోతే ఒక కెనల్ కట్టడం కానీ, ఇలాగ స్కీమ్స్ పెడతాము, డబ్బులు పనిచేస్తాము, ఇలా కాదు. అర్థమైందా? వాటి కోసం మనం ఏం చేయకూడదు. ఎసెట్ క్రియేషన్కి మాత్రం ఓకే అప్పు తెచ్చుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం అనేది జరిగింది బడ్జెట్ అనౌన్స్మెంట్లో. రైట్. సో బట్ ఇవన్నీ రియలైజ్ అవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఆశించినటువంటి మనకు ఫలితాలు రావాలంటే ఏముండాలి అంటే ట్యాక్స్ రెవెన్యూ రియలైజేషన్ అనేది ఉండాలి. మనం అనుకున్నట్టు ఎస్టిమేట్ చేసినట్టు ట్యాక్స్ రెవెన్యూ అనేది కలెక్ట్ అవ్వాలి. డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది డిజిన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది కదా, ప్రైవేటీకరణ జరగడం అనేది జరుగుతుంది కదా. సో దానిలో కూడా ఆ ప్రాసెస్ కూడా కరెక్ట్గా జరగాలి. లాస్ట్ ఇయరే అనుకున్నారు, కానీ లాస్ట్ ఇయర్ ఎంత మొత్తం 2 లక్షల కోట్లు టార్గెట్ పెడితే సుమారు 12,000 కోట్లు వచ్చినాయండి అంతే సుమారుగా. సో ఎంత తక్కువ టార్గెట్స్ రీచ్ అయిందో చూడండి, బికాస్ ఆఫ్ కోవిడ్-19 రావడం వల్ల ఏమైంది, బిజినెస్ ఆప్టిమిజం అనేది తగ్గిపోయింది. సో బిజినెస్ ఆప్టిమిజం, ఇప్పుడు గవర్నమెంట్ దేన్ని ప్రైవేటీకరణ చేస్తుంది, దేనిలో డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది, తనకు లాభసాటి లేనటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో దాని నుంచి తన తాలూకు పెట్టుబడులు ఉపసంహరించుకుంటుంది, అంతే కదా. సో ఆల్రెడీ అవి లాసుల్లో రన్ అవుతున్న వాటి నుంచి గవర్నమెంట్ బయటకు వచ్చేద్దాం అనుకుంటుంది. సో కోవిడ్-19 వల్ల బిజినెస్ ఆప్టిమిజం అస్సలు లేదు, బిజినెస్ పెరుగుతాయని ఊహలు అయితే ఎవరికీ లేవు. సో అలాంటి టైంలో ఆల్రెడీ లాసుల్లో రన్ అవుతున్న వాటి బిజినెస్లు ఎవరైనా కొనుక్కుంటారా? కొనుక్కోరు. సో డిజిన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ చాలా మందకొడిగా స్లోగా వెళ్ళడం అనేది జరిగింది, ఇక్కడ నుంచి రైజ్ అవుతుంది. సేల్ ఆఫ్ రైల్ అండ్ రోడ్ అసెట్స్ అండ్ ద గవర్నమెంట్స్ ఎబిలిటీ టు రైజ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద మార్కెట్. రైల్ అండ్ రోడ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్ చేయడం అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ అండ్ ద గవర్నమెంట్స్ ఎబిలిటీ టు రైజ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద మార్కెట్ నుంచి రిసోర్సెస్ త్రూ ఫైనాన్షియల్ మార్కెట్స్ ద్వారా, బాండ్స్ ద్వారా కానీ, లేకపోతే ట్రెజరీ బిల్స్ ద్వారా కానీ, ఏదో ఒక విధంగా గవర్నమెంట్ వాంట్స్ టు గెట్ మనీ. గవర్నమెంట్కి డబ్బులు ఇప్పుడు కావాలి. సో ఆ డబ్బుల్ని ఏం చేస్తుంది, పబ్లిక్ స్పెండింగ్ ద్వారా పెంచుతుంది. సో డబ్బులు ముందు పబ్లిక్ స్పెండింగ్ ద్వారా పెంచాలంటే ఏముండాలి, డబ్బులు రావాలి కదా. సో పర్ఫెక్ట్గా రిసోర్సెస్ రైజ్ చేయగలిగితే మార్కెట్ నుంచి ఇట్ విల్ బి వెరీ గుడ్. రైట్. ఇది మన తాలూకా ఆధార్ ఎవరైతే ఉంటారో ఈయన చెప్పడం అనేది జరిగిందాం. ద ప్రపోజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ డిఎఫ్ఐ ఈజ్ ఆల్సో వెల్కమ్. ఈయన ఏం చెప్పారు, ద ప్రపోజ్డ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే ముఖ్యంగా డెవలప్మెంట్ ఫైనాన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాటికి అప్పులు ఇచ్చేందుకు ఒక స్పెసిఫిక్ బ్యాంక్ అనేది ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అదేంటి అంటే డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. అర్థమైందా? మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఐసిఐసిఐ కానీ ఇవన్నీ ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్సేనండి, వాటి కోసమే స్టార్ట్ చేసినవి. కానీ తర్వాత కమర్షియలైజ్ అవ్వడం అనేది జరిగింది, కమర్షియల్ బ్యాంక్స్గా మారడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. సో ఈ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ప్రపోజ్ చేశారు. ఇది కూడా దీనివల్ల ఏం జరుగుతుంది, మన తాలూకా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి లాంగ్ టర్మ్ క్రెడిట్ అనేది లభిస్తుంది. అంటే 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం, ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలంకి ఇది పెట్టుకోవడానికి ఇష్టపెట్టుకోవు, ఎందుకంటే దెర్ ఈజ్
ఈజ్ ఎన్పిఏ ప్రాబ్లం ఫర్ బ్యాంక్స్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాబ్లం, రైట్. ఇన్సాల్వెన్సీ ప్రాబ్లం వస్తుంది, బ్యాంక్రప్సీ ప్రాబ్లం వస్తుంది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ప్రాబ్లం వస్తాయి. సో దిస్ ఈజ్ ఎ కన్సర్న్ ఫర్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ అనేవి 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఇచ్చి రిస్క్ చేయాలనుకో, ఏదైతే అప్పిస్తామో త్వరగా కలెక్ట్ చేసేయాలనుకుంటాయి. అవునా, షార్ట్ టర్మ్కి ఇస్తాయి. బట్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఏం కావాలి అంటే లాంగ్ టర్మ్కి రేట్ కావాలి, దాంతోపాటు లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్తో కావాలి. బ్యాంకులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాయా? ఇవ్వవు. సో దేర్ షుడ్ బి ఏ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ దట్ షుడ్ లెండ్ లోన్స్ ఎట్ లో ఇంట్రెస్ట్, చాలా చాలా తక్కువ వడ్డీ రేట్కి ఇవ్వాలి. దాంతోపాటు లాంగ్ టర్మ్ క్రెడిట్ కూడా ఉండాలి, లాంగ్ టర్మ్ థాట్ ప్రాసెస్, లాంగ్ టర్మ్ అప్రోచ్ కూడా ఉండాలి. అర్థమైందా? సో అందుకోసం దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఆధార్ ఏం చెప్తున్నారు, మళ్ళీ ఇష్యూ మాట్లాడుతున్నారు చూడండి. సో ఈ డిఎఫ్ఐ ఐడియా ఏదైతే ఉంటుందో, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటి ఐడియా ఈజ్ గుడ్, ఇట్ ఈస్ వెల్కమింగ్. బట్ దానికి మెనీ వార్నింగ్స్ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం అంటే, ఫైనాన్స్ మినిస్టర్ తన తాలూకు స్పీచ్లో ఏం చెప్పారు అంటే, ఈ డిఎఫ్ఐ యొక్క ఫైనాన్సింగ్, ఈ డిఎఫ్ఐకి డబ్బులు ఎలా సమకూరుస్తాము అంటే త్రూ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫారెన్ పోర్ట్ఫోలియో ఎఫ్పిఐస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చేస్తామని చెప్తున్నారు. ఏంటి ఎఫ్పిఐస్? మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు అందరికీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసనే అనుకుంటున్నాను. వాట్ ఆర్ దీస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే, మామూలుగా ఇన్వెస్ట్మెంట్ ఒక కంపెనీలో ఎవరైనా చేస్తే ఏమవుతాము, వాటా అమ్ముతాం. వాటాలు అమ్మి ఏం చేస్తాం, మన కంపెనీ యొక్క నిర్ణయాల్లో వాళ్ళు కూడా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తాం. దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, ఎఫ్డిఐస్ అంటారు. ఎఫ్పిఐస్ అంటే ఏంటి అంటే, ఫారెన్ కంట్రీస్ వాళ్ళు మన తాలూకా బాండ్ మార్కెట్లో బాండ్స్ కొనుక్కోవడం కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, సో దానివల్ల సమకూరినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో, మనీ ఏవైతే ఉంటాయో, ఆ మనీ అనేది మేము ఇన్వెస్ట్ చేయబోతున్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పబోతుంది. బట్ ఆధార్ ఏమంటున్నారంటే, మీకు ఆలోచన వచ్చింది కరెక్టే కానీ ఇట్ ఈస్ సబ్జెక్టివ్ టు, ఇప్పుడు మామూలుగా ఈ ఎఫ్పిఐస్ ఏవైతే ఉంటాయి, ఈ ఎఫ్పిఐస్ ఎఫ్డిఐస్ లాగా కాదు, దే సబ్జెక్టివ్ టు మన తాలూకా మార్కెట్ పడిపోవడాలు ఏవైతే ఉంటాయో, దాంతోపాటు కరెన్సీ మిస్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో, కరెన్సీ మిస్ మ్యాచ్, మార్కెట్ యొక్క వాలటాలిటీ ఏదైతే ఉంటుందో, వాలటాలిటీకి అవి దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. సో బెటర్ మన తాలూకా డొమెస్టిక్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ సోర్సెస్ నుంచే తీసుకోండి, ఫారిన్ సోర్సెస్ నుంచి ఇది తీసుకోవద్దు. నేషనల్ సెక్యూరిటీ కూడా మేనేజ్ చేయలేకపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అర్థమైందా? సో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, మీకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ గురించి తెలుసు, రైట్. చాలా చాలా ఏజెన్సీస్ ఉంటాయండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని, లేకపోతే ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో వాటి నుంచి కాకపోతే అప్పులు తీసుకోండి, బట్ డోంట్ గో విత్ దిస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. అవి కూడా మీకు తెలియని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే ఇప్పిస్తాయి కానీ లాంగ్ టర్మ్ ఇది ఉండదు. దట్ ఈస్ ఎ రాంగ్ మూవ్ అని చెప్పి మన తాలూకా ఆధార్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, health and employment. The first of the 6 pillars that the finance minister described in her speech deals with health infrastructure. సో బడ్జెట్ ఇదేదైతే ఉంటుందో, బడ్జెట్లో మొత్తం 6 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయి, 6 పిల్లర్స్ ఇది పెట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ పిల్లర్ దేని గురించి చెప్పారు అంటే, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలి ఈ కంట్రీలో. మనందరికీ అర్థమైంది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం ఎంతమంది ప్రాణాలు కోల్పోయామో కోవిడ్-19 టైంలో. సో ఇట్ ఈస్ రైట్. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో ఎన్హాన్స్ చేసేటటువంటి టైం రావడం అనేది జరిగింది. కానీ దెర్ ఆర్ లెసన్స్ టు బి లెర్న్డ్ ఫ్రమ్ రూరల్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. రూరల్ స్వచ్ఛ భారత్ అభియాన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే ఏం జరిగింది, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చెప్పారు అంటే, constructing toilets in household premises is of little use without adequate access to water and sewage facilities. గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఓన్లీ టాయిలెట్స్, ఫిజికల్ టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టేసింది. కానీ ఇప్పుడు ఒక టాయిలెట్ ఉంటే సరిపోతుందా? కట్టేస్తే దానికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, అవునా? సీవేజ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉండాలో అవి ఉండాలి. దాంతోపాటు అదంతా మీకు దాన్ని ఏమంటారు, సెప్టిక్ ట్యాంక్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి, అవునా? అంతేనా? దాంతోపాటు బకెట్ ఒకటి, ఒక క్యారీ జగ్ ఒకటి, లేకపోతే వాటర్ ఇది చేయడానికి, క్లీన్ చేయడానికి సంథింగ్, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఇఫ్ దేర్ వర్ నో సప్లిమెంటరీ థింగ్స్, దేర్ వర్ నో కాంప్లిమెంటరీ ఫెసిలిటీస్, ఇది ఉన్నా వేస్టే. ఆ బాత్రూమ్ ఉండి ఎందుకు, వేస్ట్ కదా. సో ఇవన్నీ లేకపోతే, వాటర్ రాకపోతే ఎందుకు, వేస్ట్ కదా. సో దట్ ఈస్ వాట్ మన తాలూకా ఆధార్ చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక రియల్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ప్రొవైడ్ ఎనీ కాంప్లిమెంటరీ ఫెసిలిటీస్, డోంట్ ప్రొవైడ్ ఎనీ ఫెసిలిటీస్. సో చేస్తే పని పూర్తిగా చేయండి, లేకపోతే సగం పనులు అయితే చేయొద్దు. దట్ ఈస్ వాట్ ఆథర్ ఈస్ సేయింగ్. ఆథర్ ఈస్ వార్నింగ్ ద గవర్నమెంట్.
ద బడ్జెట్ హ్యాస్ వెరీ లిటిల్ టు సే అబౌట్ ఎంప్లాయ్మెంట్. బడ్జెట్ ఎంప్లాయ్మెంట్ గురించి మాత్రం ఏదైతే ఉంటుందో నిరుద్యోగం యూనో ఉద్యోగం కల్పించడాలు వీటన్నిటి గురించి చాలా చాలా దీనిగా మాట్లాడుతుందంట. స్టిల్ మనందరికీ తెలిసే ఉంటుంది, మన ఏమొచ్చింది, మైగ్రెంట్ క్రైసిస్ అనేది రావడం అనేది, మైగ్రెంట్ వర్కర్ క్రైసిస్ రావడం అనేది జరిగింది. సో ఆ టైంలో అయినా లెసన్స్ నేర్చుకోవాలి గవర్నమెంట్. సో ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి సారించాలి. బట్ బడ్జెట్లో మాత్రం ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడిందా అంటే మాట్లాడలేదు. అర్థమైందా? షూర్లీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ స్పెండింగ్ పెంచారు. దాంతోపాటు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. సో ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో హెల్ప్ అవుతాయి. బట్ దేర్ వాజ్ నో సిగ్నిఫికెంట్ ఒక పాలసీతో ముందుకు రావట్లేదు. వాళ్ళ తాలూకా ప్లాన్ అండ్ ఫ్రేమ్వర్క్తో వీళ్ళు ముందుకు రావట్లేదు అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేది జరిగింది. దేర్ ఈజ్ వెరీ లిటిల్ ఎక్నాలజ్మెంట్ అండ్ రెస్పాన్స్ టు క్రైసిస్ ఇన్ ద బడ్జెట్. బడ్జెట్లో ఈ మైగ్రెంట్, ఇక్కడ క్రైసిస్ మీన్ మైగ్రెంట్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో మైగ్రెంట్ క్రైసిస్ గురించి కూడా లిటిల్ ఎక్నాలజ్మెంట్, చాలా తక్కువ పట్టించుకోవడం అనేది జరిగింది. మైగ్రెంట్స్కి సేమ్ ఓన్లీ ఒక పోర్టల్ ఒకటి అనౌన్స్ చేశారు తప్ప ఇంకొకటి ఏమీ వాళ్ళ కోసం ఇంకొకటి ఏమీ అనౌన్స్ చేయలేదు. అండ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఏమో కాంప్లిమెంట్స్లో ప్రాబ్లమ్స్లో ఉండడం అనేది జరిగింది. సో ఒక సిగ్నిఫికెంట్ ఇదేదైతే లేదు అని చెప్పి మన తాలూకా ఎవరైతే ఉన్నారో ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు. దేర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ద స్టూపెండస్ రైజ్ ఇన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ డ్యూరింగ్ జస్ట్ ద లాస్ట్ ఇయర్. సో ఈయన ఏమంటున్నారు అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ గురించి కూడా పట్టించుకోలేదు. ఆర్థిక అసమానతలు ఏవైతే ఉంటాయో వాటి గురించి పట్టించుకోలేదు. మనందరం మొన్న ఏం గమనించాం, మొన్నే ఒక రిపోర్ట్ వచ్చింది, అంబానీ గారు ఎంతో గంటకి 90 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. పూర్ పీపుల్ ఇంకా ఆ పేదరికంలోనే మగ్గిపోయారు. తిండి లేకుండా కూడా చాలామంది జనాలు ఉన్నారు. కోవిడ్-19 టైంలో అంబానీ చాలా చాలా సంపాదించడం అనేది జరిగింది. దట్ ఈస్ వాట్ మన తాలూకా ఆథర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని ఇది చేయడానికి ఎటువంటి ఇది చేయడం అనేది జరగలేదు. అర్థమైందా? సో కార్పొరేట్ 2020లో కార్పొరేట్స్ యొక్క ప్రాఫిట్స్ అనేవి పెరిగినాయి. బట్ ద పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్స్ కానీ వాళ్ళ తాలూకా జాబ్స్ కానీ వాళ్ళు కోల్పోవడం అనేది జరిగింది. The budget does not seem to reckon with such a rise in inequalities, let alone seek to readdress it. సో ఈ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ అనేది వీటి గురించి ఇది చేయడం అనేది జరగలేదు. ముఖ్యంగా ఒక స్పెషల్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 ట్యాక్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు. బికాజ్ దాంతో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బిల్డ్ చేసి ఉండొచ్చు. బట్ కార్పొరేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ యొక్క అప్రోచ్ ఎప్పుడైతే కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉంటుందో దట్ ఈస్ పీపుల్ ఎవరైతే నష్టపోయారో ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్పాస్ చేయడానికి, ఆ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఫైట్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచించాలి. కానీ ఇట్ షుడెంట్ లుక్ ఫర్ కార్పొరేట్స్ యొక్క ఫ్రెండ్షిప్ కోసం గవర్నమెంట్ అనేది ప్రయత్నించకూడదు. ఇంకా కంపారిటివ్లీ దే షుడ్ గో ఫర్ పూర్ పీపుల్కి సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ముందుకు రావాలి. దట్ ఈస్ వాట్ మన తాలూకా ఆథర్ చెప్పడం అనేది జరిగింది. ఇన్ సమ్మరీ, ఇఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ అవుట్లైన్డ్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ ఇస్ క్రెడిబుల్ అండ్ ఇంప్లిమెంటెడ్ విత్ ఎష్యూర్డ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్, ఇట్ షుడ్ రివైవ్ ద ఇన్వెస్ట్మెంట్ సైకిల్. ఈయన ఏం చెప్పారు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 35% పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచాలి అనేటటువంటి ప్లాన్. దాంతోపాటు స్టేట్స్కి ఏం చేశారు, మన తాలూకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు డెఫిసిట్ కూడా ఏదైతే ఉంటుందో అది పెంచుకోవచ్చు, ఫిజికల్ డెఫిసిట్ కూడా పర్లేదు, పెంచినా పర్లేదు అనేటటువంటి పర్మిషన్ ఏదైతే ఇచ్చారో. సో ఇవన్నీ చాలా చాలా మంచి చేస్తాయి. ఒకవేళ కరెక్ట్ క్రెడిబుల్గా అండ్ ట్రాన్స్పరెంట్గా అండ్ అకౌంటబుల్గా ప్రతి ఒక్కరు ఉన్నట్టయితే దిస్ విల్ వర్క్ వెల్ ఆఫ్. మీకు చాలా అద్భుతంగా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పని ఆధార్ చెప్పడం అనేది జరిగింది. దెర్ ఈజ్ నో టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ టు ఎలివియేట్ ఇమీడియట్ క్రైసిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. బట్ ఇంకొక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏం చెప్పారు అంటే మన ఆధార్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఎటువంటి టార్గెటెడ్, ఇప్పుడు మన్రేగా లాంటి ఎటువంటి నో టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది లేకపోవడం వల్ల సో ఇమీడియట్ క్రైసిస్ ఏదైతే ఉంటుంది రికవరీని స్పీడప్ చేయడం కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి క్రైసిస్ని ఇది చేయడం కానీ కొద్దిగా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాన్ని తగ్గించడం కానీ కొద్దిగా క్రైసిస్ని తగ్గించడం కానీ ఎఫెక్ట్ని తగ్గించడం కానీ కొద్దిగా కష్టం. సో ఎంప్లాయ్మెంట్ యొక్క సెపరేట్ ఒక ప్రోగ్రామ్ ఉంటే తప్ప మనం ఏం చేయలేం అని చెప్పి మన ఆథర్ కన్క్లూజన్లో చెప్పడం అనేది జరిగింది. నేను ఆల్వేస్ ఒకటి ఎప్పుడూ చెప్తూనే వస్తున్నాను ఎడిటోరియల్ చెప్పేటప్పుడు, కన్క్లూజన్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎడిటోరియల్ ఆ రోజు ఏదో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఎడిటోరియల్ చదవడం అవ్వలేదు అనుకోండి, టైటిల్ చూడగానే మీకు ఎడిటోరియల్ దేని గురించి మాట్లాడుతున్నారో తెలుస్తుంది ఫస్ట్.
ఎడిటోరియల్ అంతా చదవద్దు, లాస్ట్ పేరా ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ లాస్ట్ పేరా ఎవ్రీడే చదవండి. లాస్ట్ పారాగ్రాఫ్ కన్క్లూజన్ బట్టే మీకు మెయిన్స్లో ఆన్సర్స్ వస్తాయి. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ ఒక ఆర్టికల్ని అనలైజ్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద పాజిటివ్స్ దట్ వర్ గివెన్ బై ఆర్ అదర్ అండ్ వాట్ వర్ ద నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏవైతే పాయింట్అవుట్ చేశారో రెండింటిని మనం ఇది చేసుకోవాలి అండ్ ప్రాపర్ కన్క్లూజన్ను కూడా మనం ఎడిటోరియల్స్ నుంచి తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. డిస్పైట్ సమ్ హిట్స్, ద బడ్జెట్ హ్యాస్ క్రూషియల్ మిస్సెస్. I hope you understand this article in detail amma. Let me move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ బడ్జెట్ దట్ ఫెయిల్స్ టు అడ్రస్ ద హంగర్ పాండమిక్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం ఇందాక ముందు ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దట్ టాక్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, దట్ టాక్స్ అబౌట్ ఎంప్లాయ్మెంట్, దట్ టాక్స్ అబౌట్ ఎవ్రీ అదర్ థింగ్ దట్ వర్ రిలేటెడ్ టు సోషల్ వెల్ఫేర్. సో ప్రజా సంక్షేమం గురించి టచ్ చేసేటటువంటి ప్రతిదాన్ని లాస్ట్ ఆర్టికల్ మాట్లాడింది. అండ్ దిస్ ఆర్టికల్ ఈజ్ మెయిన్లీ కన్ఫైన్ టు హంగర్. సో ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీకి, మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో మాల్ న్యూట్రిషన్కి, దాంతోపాటు ఆకలి చావులు ఏవైతే ఉంటాయో ఆకలి చావులకి, దాన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం అనేది జరిగింది. దీపా సింగ్ గారు, షీ టీచర్స్ ఎట్ అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీ. ఢిల్లీ అంబేద్కర్ యూనివర్సిటీలో ఈవిడ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. లెట్స్ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ ద ఒపీనియన్స్ పుట్ ఫార్వర్డ్ బై ఆర్ ఆదర్ దీపా సిన్హా. ఒకసారి చూద్దాము, జాగ్రత్తగా వినండి. నో ఇన్ ద ఇంట్రడక్షన్ పార్ట్ వైల్ ఇంట్రడ్యూసింగ్ ద ఆర్టికల్ ఈవిడేం చెప్పారు అంటే, while the country continues to grapple with health and economic crisis as a result of COVID-19, widespread hunger and food insecurity is a silent emergency that has not been getting sufficient attention. So she pointed out two important రెడ్ అలర్ట్స్, రెండు ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఇది చేయడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే వైడ్ స్ప్రెడ్ హంగర్, రెండవది ఏంటి అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ. అర్థమైందా? ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే ఏంటి? దే వర్ నాట్ సఫిషియంట్ ఫుడ్ గ్రెయిన్స్. సో మనుషులు ప్రతి ఒక్కరు కంచం నిండట్లేదు, ప్రతి ఒక్కరు కడుపు నిండట్లేదు. దట్ ఈస్ వాట్ ద ఆథర్ ఈస్ సేయింగ్. COVID-19 తెచ్చినటువంటి ఎకనామిక్ క్రైసిస్లో ఈ రెండు సైలెంట్గా ఇదవ్వడం అనేది జరిగిందంటే, అండ్ దెర్ వాజ్ నో అటెన్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆన్ దీస్ థింగ్స్. సో ఈ రెండింటి మీద గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఎటువంటి అటెన్షన్ అనేది లేదు అని చెప్పడం అనేది జరిగింది. Unfortunately, the union budget also does not include any significant measures to address this. సో ఈవిడ ఏం చెప్తున్నారు అంటే, మన తాలూకు యూనియన్ బడ్జెట్, నిన్న రిలీజ్ అయినటువంటి యూనియన్ బడ్జెట్ 2021-2022 ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ అనేది దీని గురించి ఇవ్వలేదు అని చెప్పి మన ఆధార్ బాధపడుతూ ఉండడం అనేది జరిగింది. The partial National Family Health Survey 5 results released recently showed that child malnutrition levels in 2019 were higher than 2016. చైల్డ్ మాల్ న్యూట్రిషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్, చాలా రాష్ట్రాల్లో 2016 కంటే 2019లో ఎక్కువగా ఉండడం అనేది జరిగిందంటాం. అర్థమైందా? దిస్ ఈజ్ ద మొదటి థింగ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈవిడ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మాల్ న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి పెరిగినాయి అని చెప్పారు. ద ఫాల్ ఇన్ ఇన్కమ్స్ విట్నెస్డ్ బై మోస్ట్ పూర్ అండ్ వర్కింగ్ క్లాస్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద లాస్ట్ 1 year వుడ్ హ్యావ్ మేడ్ ద సిచ్యుయేషన్ ఈవెన్ వర్స్. ఇప్పుడు ఏం చెప్పారు అంటే, పూర్ అండ్ వర్కింగ్ క్లాస్ యొక్క లైవ్లీహుడ్స్ పోవడం, వాళ్ళ తాలూకా ఎంప్లాయ్మెంట్ను వాళ్ళు రోడ్డు మీద పడిపోవడం ఏదైతే ఉంటుందో ఈ మాల్ న్యూట్రిషన్ లెవెల్స్ని ఇంకా పెంచడం అనేది జరిగింది. ఏంటి లింక్? ఎంప్లాయ్మెంట్ లేకపోతే డబ్బులు ఉంటాయా? డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే న్యూట్రిషన్ ఫుడ్కి అఫోర్డ్ చేయగలరా? ప్రజలు చేయలేరు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. Recent field surveys conducted by Hunger Watch at the Ajim Premji University between October 2020 and December 2020 found that for 2/3 of the respondents, food intake was still not back in pre-lockdown levels. సో ఫుడ్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ఇంటేక్ ఇంకా లాక్డౌన్ ముందు వాళ్ళు కన్జ్యూమ్ చేసేటటువంటి ఫుడ్ లెవెల్స్కి ఇంకా రాలా. సో న్యూట్రిషన్ అనేది ఇంకా సఫిషియెంట్ న్యూట్రిషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఎడిక్వేట్ న్యూట్రిషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు అచీవ్ చేయలే ఇంకా. అర్థమైంది? ఇంకా పీపుల్ అనేవాళ్ళు COVID-19 తెచ్చినటువంటి ఆ ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాంతో బాధపడుతూనే ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఆథర్ ఈస్ సేయింగ్. జాబ్లెస్ గ్రోత్ అండ్ స్టాగ్నెంట్ రూరల్ వేజెస్ హ్యాస్ హిట్ హౌస్ హోల్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ హార్ట్. దాంతోపాటు ఏం చెప్పారు? జాబ్లెస్ పీపుల్ పెరగడం అనేది, స్టాగ్నెంట్ రూరల్ వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్క నిలుపుదల ఏదైతే అయిందో, స్తంభించిపోవడం ఏదైతే ఉంటుందో దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ మీద చాలా ఇంపాక్ట్ కలగడం అనేది జరిగింది.
ఇది మన ఆధార్ ఎవరైతే ఉన్నారో ఈవిడ చెప్పడం అనేది జరిగింది. డేటా షో దట్ ఈవెన్ బిఫోర్ కోవిడ్-19 న్యూట్రిషియస్ డైట్స్ ఫర్ మోస్ట్ ఇండియన్స్ వర్ అన్అఫోర్డబుల్. కోవిడ్-19 ముందు కూడా న్యూట్రిషన్ డైట్స్ భారతీయులు కావాలంటే అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేసేది కాదు. ఫుడ్ యొక్క ప్రైసెస్ ఎక్కువగా ఉండేవి అండ్ పీపుల్ కుడెంట్ అఫోర్డ్ న్యూట్రిషియస్ ఫుడ్. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఆర్ ఆధర్ ఈస్ సేయింగ్. నో గ్రేటర్ ఎలొకేషన్. అయితే దీనిలో ఏం చెప్పారు అంటే మన తాలూకా ఆధార్ ఏం చెప్తా ఉన్నారంటే, సో మన తాలూకా బడ్జెట్ 2021-2022 ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఎటువంటి ఎలొకేషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ అంగన్వాడీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అంగన్వాడీ ప్రోగ్రామ్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడడం అనేది జరిగింది. చూడండి అమ్మ, ఈ అంగన్వాడీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీని గురించి చెప్తూ ఏం చెప్పారు అంటే, బడ్జెట్ ఎస్టిమేట్ ఏదైతే ఉంటుందో అంగన్వాడీ సర్వీసెస్కి రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ 17,252 crores, 17,252 కోట్లు అంటండి, విచ్ ఇస్ వెరీ లెస్ దెన్ ద ప్రొజెక్టెడ్ డిమాండ్ ఆఫ్ 24,810 crores. 24 ప్రొజెక్టెడ్ డిమాండ్ మామూలుగా ఎంత అవుద్ది అనుకున్నారు అంటే 24,810 కోట్లు. కానీ ఎంత వచ్చింది అంటే కేవలం ఎంత ఖర్చు అయిందంటే 17,000 కోట్లే ఖర్చు అయింది. ఎందుకు? అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ అయిపోయినాయి కదా. క్లోజ్ అయిపోవడం వల్ల ఏం జరిగింది, పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందడం అనేది జరగలేదు. సో అంగన్వాడీ సర్వీసెస్ హ్యావ్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై క్లోజర్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్. దాంతోపాటు దేర్ ఆర్ లార్జ్ గ్యాప్స్ ఇన్ డెలివరీ ఆఫ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకి ఇవ్వడం కానీ లేకపోతే లాక్టేటింగ్ ఉమెన్ వీళ్ళందరికీ ప్రొవైడ్ చేయడంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మన ఆథర్ చెప్పడం అనేది జరిగింది. ఇన్ ద కరెంట్ బడ్జెట్ డిఫరెంట్ స్కీమ్స్ హ్యావ్ బీన్ క్లబ్డ్ టుగెదర్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ సాక్ష్యం అంగన్వాడీ పోషన్ 2.0. ప్రిలిమ్స్కి ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అంగన్వాడీ స్కీమ్ ఏదైతే ఉంటుందో సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం చేశారంటే డిఫరెంట్ స్కీమ్స్ని క్లబ్ చేసి ఒక తాలూకా స్కీమ్గా పెట్టడం అనేది జరిగింది. దేర్ వాజ్ ఎ అంబరెల్లా స్కీమ్ అండర్ విచ్ డిఫరెంట్ స్కీమ్స్ టేక్ పార్ట్. డిఫరెంట్ స్కీమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఈ వీటి తాలూకా అంగన్వాడీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి అంబ్రెల్లా స్కీమ్ ఏంటి, సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 అనేటటువంటి పేరు తెచ్చి దానిలో ఏం తీసుకొచ్చారు, అంగన్వాడీ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ప్రజెంట్ ఉన్నటువంటి బడ్జెట్లో ఈ మొత్తం స్కీమ్ సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0కి ఎంత ఇచ్చారు, బడ్జెట్ ఎలొకేషన్ 20,105 crores ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? 20,104 ఇవ్వడం అనేది జరిగింది. బట్ కానీ ఈ అంబరెల్లా స్కీమ్ అనేటువంటి సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి స్కీమ్స్కి లాస్ట్ ఇయర్ ఖర్చు అయింది ఎంత అంటే 24,557 కోట్లు. అంటే మీరు ఒక 4,000 కోట్లు అనే వాటిని తగ్గించడం జరిగింది కదా బడ్జెట్ ఎలొకేషన్. సో వై యు ఆర్ గోయింగ్ విత్ దిస్ కన్జర్వేటివ్ మైండ్ సెట్? డబ్బులు మిగుల్చుకుందాం అనేటటువంటి మైండ్ సెట్తో ఎందుకు వెళ్తున్నారు? హంగర్ ఈజ్ ఎ మెయిన్ ఇష్యూ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ మెయిన్ ఇష్యూ, సైలెంట్ ఎమర్జెన్సీ అది. సో వై కాంట్ యూ ఎలొకేట్ మచ్ మోర్ ఫండింగ్ ఆన్ దిస్? సో ఎక్కువ ఫండింగ్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు? కోవిడ్-19 మీకు మనకు పాఠాలు నేర్పింది, అయినా మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు? దట్ ఈస్ హౌ ఆధర్ దీపా సిన్హా ఈజ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, క్వశ్చనింగ్ ద గవర్నమెంట్, రైట్? Now look at this. Major understanding with the revised estimates for the National Nutrition Mission portion. చూడండి, దాంతోపాటు షీ అబ్జర్వ్ టు మేజర్ అండర్ స్పెండింగ్స్. చాలా తక్కువ స్పెండింగ్ అనేది ఎలొకేషన్ అనేది చాలా తక్కువగా చేశారంట. దేనికి అంటే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ పోషన్. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏదైతే ఉంటుందో దానిలో 2020-2021లో ఓన్లీ 600 crores మాత్రమే దానికి అవ్వడం అనేది జరిగింది. ఓన్లీ 600 crores మాత్రమే ఖర్చు అవ్వడం అనేది జరిగింది. ఎక్స్పెక్టెడ్ ఎస్టిమేట్ ఎంత అంటే 3,700 కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్ అండి. 3,700 కోట్లు అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తే 600 కోట్లు మాత్రమే అవ్వడం అనేది బికాజ్ ఆఫ్ ద క్లోజర్ ఆఫ్ రిసోర్సెస్, రైట్? క్లోజర్ ఆఫ్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల. దాంతోపాటు ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉంటుందో దానిలో ఏం చేస్తారంటే 5,000 ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే పాలిచ్చే తల్లు అండ్ గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5,000 అనేవి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉంటుందో దానిలో కూడా అండర్ స్పెండింగ్ అనేది చూడడం అనేది జరిగింది. బడ్జెట్ ఎస్టిమేట్ 2,500 కోట్లు ఇస్తే 1,300 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సక్రమంగా డబ్బులు అనేవి అందట్లేదు. దిస్ ఇస్ వాట్ ఆర్ ఆథర్ హ్యాస్ కోటెడ్.
దిస్ స్కీమ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ సమర్థ్య. ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉంటుందో ఇది కూడా ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సమర్థ్య అనేటటువంటి అంబ్రెల్లా స్కీమ్లో ఉండడం అనేది జరిగింది. వెరాజ్ మన తాలూకా ఇదేదైతే ఉందో అంగన్వాడీ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది దేనిలో ఉంది, సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0లో పార్ట్గా ఉండడం అనేది జరిగింది. అవునా, నవ్వు చూడండి. సో ఈ సమర్థ్య స్కీముల కింద ఏమొస్తాయంటే నాట్ ఓన్లీ ప్రధానమంత్రి మాతృవందన యోజన, దాంతోపాటు బేటీ బచావో బేటీ పడావో అండ్ మహిళా శక్తి కేంద్ర అనేటటువంటి స్కీమ్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లాస్ట్ ఇయర్ 2,828 కోట్లు ఈ స్కీమ్స్కి ఇది చేస్తే అన్నింటికీ కలిపి ఈసారి ఎంత చేశారంటే 2,522 కోట్లు మాత్రమే ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఈవెన్ మిడ్ డే మీల్ తాలూకా స్కీమ్ తాలూకా ఎలొకేషన్స్ కూడా చాలా తగ్గడం అనేది జరిగింది. 12,900 crores అనేవి 2020-2021లో ఖర్చు అయితే 11,500 కోట్లు మాత్రమే ఇప్పుడు ఏదైతే ఉంటుందో దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఆదర్ సెట్. Nutrition schemes which have been suffering from poor budgetary support for many years now, therefore do not see greater allocations despite increasing prevalence of malnutrition. So malnutrition levels పెరుగుతున్నాయి, COVID-19 malnutrition పెంచుతుంది, దాంతోపాటు చాలా స్టంటింగ్ పెరిగింది, వ్యాస్టింగ్ పెరిగింది చిల్డ్రన్లో, లేకపోతే మాల్న్యూట్రిషన్ సంబంధించినటువంటి డిసీజెస్, ఎనీమియా లాంటివి పెరిగినాయి అని చెప్పి మనకి ఎన్ని రిపోర్ట్స్ వస్తూ ఉన్నా గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ తన ఫైనాన్షియల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో వాటితో యూనో ఆ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫైట్ చేయడానికి, దట్ ఈస్ వాట్ ఆదర్ ఈస్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్. దట్ ఈస్ హౌ ఆదర్ ఈస్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్. అదర్ సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ ఓల్డ్ ఏజ్ సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, దాంతోపాటు విడో అండ్ డిజబిలిటీ పెన్షన్స్ ఏవైతే ఉంటాయి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, డిజబిలిటీ పెన్షన్స్, ఇవి కూడా న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయండి. బట్ గవర్నమెంట్ అనేది వాటిలో కూడా స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ చేయలేదు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంచడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ఫర్ ద మైగ్రెంట్ వర్కర్స్, ఇందాకే చెప్పాను కదా, అదర్ దెన్ ఏ పోర్టల్, ఒక సింపుల్ పోర్టల్ తప్ప ఇంకొక అనౌన్స్మెంట్ లేదు ఏం చేయబోతా ఉన్నారు వాళ్ళ తాలూకా క్రైసిస్ని, వాళ్ళ తాలూకా వెల్ఫేర్ కోసం అని చెప్పి గవర్నమెంట్. నెక్స్ట్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ హ్యాస్ నాట్ టేకెన్ ఆఫ్ అండ్ ఈజ్ మైడ్ ఇన్ కాంప్లికేషన్స్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు, అది కూడా ప్రాబ్లమ్స్లో నడవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ విపరీతమైనటువంటి కాంప్లికేషన్స్లో అది ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ వాట్ ద ఆథర్ ఈస్ సెయింగ్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఉందనుకోండి, ఏం జరుగుతుంది, మైగ్రెంట్ వర్కర్స్ చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు రేషన్ తీసుకోవచ్చు అనేటటువంటి ప్రొవిజన్ పెడితే ఏం జరుగుతుంది, వాళ్ళకి చాలా హెల్ప్ జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? తిండి గింజలు దొరుకుతాయి, చక్కగా న్యూట్రిషన్ అనేది అందడం అనేది జరుగుతుంది. బట్ ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రాబ్లం అనేది తలెత్తడం అనేది జరిగింది. వైల్ ద ఫుడ్ సబ్సిడీ, ఈవెన్ ఫుడ్ సబ్సిడీ గురించి కూడా మాట్లాడారండి. ఫుడ్ సబ్సిడీలో ఏం మాట్లాడారు, వైల్ ద ఫుడ్ సబ్సిడీ సీమ్స్ టు హ్యావ్ ఇంక్రీజ్డ్ బై more than 3 times, it must be understood that this does not reflect higher distribution of subsidized grains. మన ఆధార్ ఏం చెప్పారు, ఫుడ్ సబ్సిడీని పెంచారు, డబ్బుని పెంచారు, ఎలొకేషన్ని, కానీ ఏం చేశారు, హయ్యర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రెయిన్స్ మాత్రమే అంతే ఉన్నాయి. సో ఇది ఎందుకు, దేన్ని సేవ్ చేసే ప్రయత్నం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్పులు ఏవైతే ఉంటాయో అవి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరు, మన తాలూకా గవర్నమెంట్. కానీ ప్రజలకు ఏమైనా హెల్ప్ చేస్తుందా, ప్రజలకు గ్రెయిన్స్ ఏమైనా పెంచుతుందా, ప్రజలకు ఏమైనా ఇప్పుడు కేజీ ఇవ్వాల్సిన రైస్కి 2 కేజీలో కేజీన్నర ఇస్తూ ఉందా, ఇవ్వట్లేదు. సో ఎఫ్సిఐకి ఏదైతే సపోర్ట్ని ఇస్తుంది కానీ మన తాలూకా ప్రజలకు ఇవ్వనప్పుడు ఎందుకు, దాని తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటి, ప్రజలకు కదా వెల్ఫేర్ పొందాలి, ప్రజలకు కదా ఇది చేయాలి. బట్ బడ్జెట్ ఎలొకేషన్స్లో ఏం చేశారు అంటే ఎఫ్సిఐని ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఆర్ ఆదర్ ఈజ్ సేయింగ్. సో ఏం పెంచారని చెప్పారు, సో ఫుడ్ సబ్సిడీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచారు కానీ సబ్సిడైజ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం జరగలేదు అని మన ఆధార్ చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ షాకింగ్ దట్ ఈవెన్ ద హెల్త్ బడ్జెట్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్రీజ్డ్. హెల్త్ బడ్జెట్ కూడా సిగ్నిఫికెంట్గా పెంచలేదు, అనుకున్నంతగా పెంచలేదని చెప్పి మన ఆధార్ చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? నెక్స్ట్, ద ఓన్లీ ఇంక్రీజ్ హియర్ సీమ్స్ టు బి ద ఎలొకేషన్ ఫర్ ద COVID-19 వ్యాక్సిన్. ఓన్లీ ఎలొకేషన్ ఎక్కువ మొత్తంలో దేనికి చేశారంటే COVID-19 వ్యాక్సిన్కి చేశారండి. అండ్ దిస్ COVID-19 వ్యాక్సిన్ ఏదైనా హెల్త్ సిస్టమ్ని పెంచుతుందా అంటే పెంచదు. సో ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఈ ఒక్కసారి మాత్రమే పనికొస్తుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల హెల్త్ సెక్టార్లో ఏమైనా పెద్ద సమూలమైనటువంటి మార్పులు అయిపోతాయా అంటే ఇంత డబ్బు ఖర్చు అయిన తర్వాత అవ్వవు. రైట్, ఓన్లీ COVID-19లో పెంచారు కానీ అదర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఖర్చు పెట్టాల్సింది, దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచాల్సింది. దట్ ఈస్ వాట్ ఆర్ ఆదర్ ఈస్ సెయింగ్.
నెక్స్ట్ లుక్ ఎట్ ద కన్క్లూజన్ పార్ట్. ఎప్పుడు చెప్తాను కదా, వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్ పార్ట్ అనేది జాగ్రత్తగా వినండి. ఓవరాల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అడ్రసింగ్ హంగర్ ఆర్ ప్రొవైడింగ్ డిమాండ్ స్టిమ్యులస్ ద బడ్జెట్ మిస్సింగ్ ద మార్క్. సో ఏం చెప్పారు, సో ఆకలి ఏవైతే ఉంటే ఆకలి చావులను అడ్రస్ చేయడం కానీ, లేకపోతే ఆకలి బాధలను కానీ, లేకపోతే డిమాండ్ స్టిమ్యులస్, డిమాండ్ అనేటటువంటి డిమాండ్ని పెంచడానికి అకామిడేటివ్ బడ్జెట్ అనేది తీసుకురావడం కానీ, ఇలాంటి ప్రాస్పెక్ట్స్లో గవర్నమెంట్ చాలా చాలా ఫెయిల్ అయింది. గవర్నమెంట్ మిస్ ఇన్ ద మార్క్. గవర్నమెంట్ అనుకున్నట్టు పెర్ఫామ్ చేయలేదు, అనుకున్నట్టు పాలసీ మేకింగ్ బడ్జెట్ అనేది తయారు చేయలేదని చెప్పి మన తాలూకా బడ్జెట్ ఎలొకేట్ చేయలేదని చెప్పి మన తాలూకా ఆధార్ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. వాట్ యూ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ విత్ ఎ ఇయర్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్ అండ్ గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఎ స్టింజెంట్ బడ్జెట్ దట్ ఫెయిల్స్ టు ఎన్షూర్ ద బేర్ నెసెసిటీస్ ఫర్ ఆల్. సో ఇన్ ఇయర్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్, ఆర్థికంగా మనం చాలా స్లో అవుతాము, దాంతోపాటు ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నటువంటి ఇయర్లో, ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్ అనేది బేర్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో, కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎన్ష్యూర్ చేయలేదు, వాటిని కూడా అడ్రస్ చేయలేదు అని చెప్పి మన ఆధార్ చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఫుడ్ ఏవైతే ఉంటుందో ఫుడ్కి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, దాంతోపాటు ఫుడ్కి సంబంధించినటువంటి ఇది కూడా ఇవ్వడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ రైట్. ఇక్కడ చూడండి చిన్న కోడ్ ఏంటంటే, ఇక్కడ నేను ఈ కలర్ బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో దానిలో పెట్టిందంతా ద మ్యాటర్, ఇంట్రడక్షన్ మ్యాటర్ కానీ ఇదంతా. కన్క్లూజన్ ఎప్పుడు పింక్ కలర్లో పెడతాను, పింక్ కలర్లో చూడండి. ఆ పింక్ కలర్ కన్క్లూజన్ మీరు నోట్ మేకింగ్ చేసేటప్పుడు పింక్ కలర్లో ఉన్నదంతా కన్క్లూజన్లో రాసుకోండి. అండ్ రెడ్ కలర్లో ఏవైతే పెడతానో ఆల్వేజ్ రెడ్ కలర్లో పెట్టేదంతా ఇష్యూస్ అండి. క్రిటిసైజ్ ఎలా చేస్తూ ఉన్నారు, ఏ ఇష్యూస్ని లేవనెత్తున్నారో అవన్నీ నేను రెడ్ దానిలో పెడతాను. అండ్ ఇఫ్ ఈ గో ఫర్ గ్రీన్, లాస్ట్ దానిలో గ్రీన్ వాడాను. ఏంటి అవి గ్రీన్ అంటే వే ఫార్వర్డ్ కానీ, లేకపోతే గవర్నమెంట్ తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు కానీ, ఇవన్నీ గ్రీన్ దానిలో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ హౌ ఐ డిఫరెన్షియేట్ కలర్స్. సో మీరు కూడా సో ఆ జాగ్రత్తగా అది చూసుకొని జాగ్రత్తగా ఇది చేయడం అనేది, నోట్ మేకింగ్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే నోట్ మేకింగ్ చేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద అనాలిసిస్ రియల్లీ వెల్ అమ్మా. మీకు అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి ఎడిటోరియల్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మా, హ్యావ్ ఎ నైస్ డే.